లోపలికి వస్తుంటే కృష్ణరాజు గారు అలా నుంచొని వెల్కమ్ చేస్తున్నట్టుంది బయట. ఎందుకంటే మాకు తెలుసు కదా 20 సంవత్సరాల నుంచి రాజు గారిని, అలా బయట ఉన్న చూస్తుంటే వెల్కమ్ చేస్తున్నట్టుంది. అందరూ అలాగే ఫీల్ అవుతున్నారండి ఆ విగ్రహాన్ని చూసి. బాగా సేమ్ అలానే బాగా కుదిరింది అది. రాజుగారికి మేము వస్తున్నాము అంటే వాళ్ళు వస్తున్నారని ఎదురెళ్ళి అక్కడ నిల్చుండేవారు అనమాట, వెల్కమ్ పదని. మళ్ళీ వెళ్తున్నప్పుడు కూడా అక్కడి వరకు వెళ్ళి అదే ఫీలింగ్ వస్తుంది మాకు, రాజుగారు ఉన్నట్టు అనిపిస్తుందని నేను కూడా. అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీకు డబుల్ కంగ్రాట్స్ చెప్పాలమ్మా. ఎందుకంటే థ్యాంక్ యూ. డబుల్ కంగ్రాట్స్ ఎందుకనంటే, ఒకటి ప్రభాస్ గారి కల్కి వరల్డ్ వైజ్ కూడా మంచి సూపర్ హిట్ అయింది. అవును. రెండోది మీరు గత 2 నెలల క్రితం 3 నెలల క్రితం కూడా పొలిటికల్గా క్యాంపెయినింగ్ చేశారు మీరు కూటమికి సంబంధించి. కూటమి కూడా ఘన విజయం సాధించింది. అందుకనే డబుల్ కంగ్రాట్స్ అని చెప్పాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కల్కి రన్ చూస్తుంటే 1000 కోట్ల గ్రాస్ అన్నారు. ఎలా అనిపిస్తుంది ప్రభాస్ స్టామినా 1000 కోట్లు అని చెప్పి స్టాంప్ కొద్దినట్టు? అంటే అసలు ఎలా ఉందంటే ఈరోజే రిలీజ్ అయినట్టుగా జనాల్లో ఇంకా అసలు ఆ ఉత్సాహం కానీ ఆ కలికి నుంచి ఇంకెవరు బయటకు రాలేదండి. ఇంకా కలికి ఆ సంబరాల్లోనే ఉన్నారు అందరూ. అవును, అంత అద్భుతమైన విజయం అది సాధించడం. అవును, బాబు నిజంగా అందులో ఒక రేంజ్లో ఉన్నారు. ఆయన యాక్టింగ్ ఏంటి, ఆయన అందం ఏంటి, చాలా అంత అద్భుతంగా నాగే గారు తీయటం. అవును, అమ్మో బ్రిలియంట్ అండి బాబు, బ్రిలియంట్ డైరెక్టర్. అసలు నాగే గారుని ఇంకొక కోణంలో చూసాం మనం. ఎందుకంటే సినిమాలో ఉంది కూడా ఎవరు చిన్న చిన్న ఆర్టిస్టులు కాదు, అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి కమల్ హాసన్ గారి దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్టులతో అయినా అంత అద్భుతంగా అందరిని హ్యాండిల్ చేసిన విధానం 3 గంటలు చేసి సినిమా చూసినట్లేదు. అరే అప్పుడే అయిపోయిందా? అవును, ఎందుకంటే మీకు చూడండి ఎక్కడ ఎవరు యాక్టింగే కాదు, వెనకాతల ఉండే గ్రాఫిక్సే కాదు, అవంతా ఎంత అద్భుతంగా చిత్రీకరించారంటే మనం ఇట్లాంటివి ఎప్పుడో మార్వెల్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు తీస్తూ ఉంటే ఎగబడి మన వాళ్ళు కూడా చూసేవారు. ఎలా తీస్తారు ఇంగ్లీష్ వాళ్ళు ఇలాగా అనే మాట్లాడుకుండేవారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా మతిపోయేలా తీశారు ఈ సినిమాని. అవును, అసలు ఎవరికి కూడా మాటలు రావట్లేదు అనమాట. యా, అది ముందే ఊహించారు అందరూ. అంటే ఏదో తీస్తున్నారు, నాగి గారు ఏదో తీస్తున్నారని అనుకున్నారు, కానీ ఇంత అద్భుతంగా మనకి అందించడమే కాదు, ఆ సినిమాలో ఒక మెసేజ్ని కూడా మనకి ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలనే దానికి ఒక మెసేజ్ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు తెలుసుకునేగలిగే మంచి మెసేజ్ ఇచ్చారు అందులో. అది నాకు చాలా బాగా నచ్చిందండి. ఏంటంటే చూసినాక ఇప్పుడు వాతావరణం ఎలాగా, నీరు గాలి అన్నీ విషవాయం అయిపోయి పొల్యూట్ అయిపోయి, కాయగూరల దగ్గర నుంచి తినాలంటే భయం. మంచి ఇంకా ఫ్యూచర్లో మంచి గాలి పీల్చుకోలేమేమో ఆ సినిమా చూసే కనిపించింది. బాబు రోజు కూడా ఆ సినిమాలో బుజ్జి క్యారెక్టర్ కాంప్లెక్స్కి వెళ్ళాలి అని చూస్తూ ఉంటారు చూడండి. అంటే అక్కడ ఏదో మంచి ఏదో అద్భుతంగా ఉందంట. అలాగని ఆయన అక్కడికి వెళ్ళేసరికి ఒక అద్భుతమైన వాతావరణాన్ని చూసి ఆయన జయంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. అక్కడ పెర్ఫార్మెన్స్ బాబుని చూసాక నాకు అసలు ఎన్నిసార్లు అని చూడాలనిపించింది. ఒకేసారి అది ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఆ కొత్త లోకం చూసి ఆ మంచి గాలి, ఆ నీరు, ఆ భూమి చూసేసరికి మళ్ళీ ఇలా అన్నా కూడా ఆయన స్పందన అక్కడ అద్భుతం, అమోఘం. అది చూసి నాకు అనిపించింది నిజమే కదా, మనం అందరం ఇక్కడి నుంచి ఆలోచించి మన వాతావరణాన్ని మనం రక్షించుకోవాలి అని అనిపించింది అనమాట. ఫ్యూచర్లో మనం బాగుండాలి అంటే. అవును, అది మటుకు వాస్తవం. ఇప్పటికీ చాలా మంది అవేర్నెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ బట్ సినిమా అనేది పెద్ద మీడియం కదా, అది మెసేజ్ ప్రతి ఒక్కరికి గట్టిగా గుచ్చుకుని ఉంటుంది. కాంప్లెక్స్ గురించి గుర్తు చేశారు కాబట్టి కాంప్లెక్స్లో ఒక సాంగ్ ఉంది. సాంగ్లో ప్రభాస్ గారు జస్ట్ అలా 2 స్టెప్పులు అంతే, అవి ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి. నాకైతే ఏమనిపించిందంటే ఇంకొక 2 స్టెప్పులు వేసి ఉంటే బాగుండేది అనిపించింది. మనం పాత ప్రభాస్ గారిని చూసినట్టు డార్లింగ్లోనో మిర్చిలోనో డాన్స్ ఎక్సలెంట్ అండి. ఆ 2 స్టెప్పులకే ఫ్యాన్స్ అందరూ ఊగిపోయారు అనమాట. థియేటర్లో చాలా ఎక్సలెంట్గా చేశారు.